పెరుగుతో ఎందుకు అభిషేకం? పెరుగుతో అభిషేకం చేస్తే ఈ శరీరమునకు మీరు చేసినటువంటి పాపము యొక్క ఫలితముగా రోగం వస్తుంది. అయ్యో స్వామి, నేను ఈ రోగాన్ని తట్టుకోలేకపోతున్నానయ్యా, ఇంత బాధ పడలేకపోతున్నాను, అంచేత నాకు ఈ రోగమునకు ఉపశమనమును చూపించు అని అడిగితే, ఈ రోగం ఉపశమించాలంటే పెరుగుతో అభిషేకం చెయ్యాలి. బాహ్యమునందు. ఆంతరమునందు పెరిగేమిటి? జీవుడు ఎన్నో జన్మల నుంచి కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మలను అనుభవించడం చేత కలిగినటువంటి ఫలితములను అనుభవించడానికి అలవాటు పడినటువంటి ఇంద్రియములతో కూడినటువంటి మనస్సు అనుభవిద్దామన్న కారణం చేత వాసనలు ఏర్పడతాయి. ఈ వాసనలు మీ అంత మీరు తొలగతోయలేరు. ఆ వాసనా బలం లాగేస్తుంటుంది, ఒక్కొక్కడిని లాగేసి తప్పు పద్ధతుల వైపుకి తీసుకెళ్ళిపోతుంటుంది. నీ అంత నీవు వాసన దాటలేవు కనుక పెరుగుతో అభిషేకం చేయి. చేస్తే వాసనని అధిగమించగలిగిన శక్తి వస్తుంది.